హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నాటుకోడి కర్రీ వండుకుందాము. ఇదిగోండి నాటుకోడు మా ఫ్రెండ్స్ వాళ్ళును గోకవరం నుంచి తెచ్చిచ్చారు. దీన్ని నాటుకోడు కర్రీ ఎలా వండుతానో చూపిస్తాను. ఎందుకంటే రాత్రే నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది బయటికి తీసాను. చిన్న ఉల్లిపాయలు కట్ చేశాను చూడండి. ఈ ఉల్లిపాయలతో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట నాటుకోడు. దాంట్లో మసాలా చూడండి నేను ఏం వేస్తున్నాను. వెల్లుల్లి, జీలకర్ర, 2 కొబ్బరి ముక్కలు, 4 జీడిపప్పులు. ఇది మసాలా అండి. దాంట్లో వేసేటప్పుడు 2 ఎండుమిరపకాయలు నానబెట్టాను. ఇవి కూడా వేసి మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది. ఎండుమిరపకాయలతో రుబ్బిని కారం ఇలా చేసి మనం చేసుకుంటే నాటుకోడి ఉడకదు అలాగ అంటారు కదా. ఇది చాలా చక్కగా రాత్రే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టిచ్చేసానేమో స్మూత్గా ఉడికిపోతుంది. కుక్కర్లో వేసి 10 విజిల్స్ వేయండి అలా ఇలా అంటారు కదా, అలాగే ఏం అక్కర్లేదు. నేను ఇది మామూలుగా ప్యాన్లోనే వండుతాను చూడండి. ఇది మసాలా చేసుకుంటాను, ఇది మామూలుగా వండుతాను చూడండి. ఆనియన్స్ వేసుకున్నాను, ఇది వేగుతూ ఉంది. మనం కర్రీ వేసినప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టకూడదు. ఎందుకంటే అది హై ఫ్లేమ్లో ఉంటే వాటర్ అంతా ఇంకిపోతుంది, అది ఉడకదు. అందుకని మనం మిడిల్ కానీ సిమ్ కానీ పెట్టుకొని అలా స్లోగా వండుకుంటే ఏదైనా టేస్ట్గా ఉంటుంది. అది ఉడకడం కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. చూడండి ఆనియన్స్ వేగిపోయాయి కదా, మనం ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందాం. ఇది నేను చెప్పాను కదా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఉంచినందుకు ఇది మనకి తొందరగానే ఉడుకుతుంది. చూడండి ఇది నేను మిడిల్ ఫ్లేమ్లో పెట్టాను. ఇది ఇలా బాగా అలా మగ్గుతుంది. అలా మగ్గనిచ్చాక తర్వాత ఏం వేయాలో నేను చూపిస్తాను. చూడండి వాటర్ వేసాను. ఈ వాటర్ అంతా అలా సిమ్లో మగ్గాక అప్పుడు మసాలా అది వేసుకోవడం నేను చూపిస్తాను. ఇలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది మెత్తగా కూడా ఉడికిపోతుంది. ఇదిగో చూడండి ఇలా ఉడుకుతుంది కదా, ఇందులో మనం మసాలా వేసేసి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం. మనం చేసి పెట్టుకున్న మసాలాను కొంచెం ఇప్పుడు చేసింది 2 కలిపి వేసేసి బాయిల్ అవనిద్దాం. ఇదిగో చూడండి చికెన్ కర్రీ ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం. ఉడికిపోయిందండి, చాలా చక్కగా ఉడికింది. ఉడకదు అనుకున్న కర్రీ చక్కగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు కలిపి ఉంచడం వల్ల చాలా నీట్గా ఉడికేసింది. ఇలా మీరు చేసుకోండి. డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకున్నాక చూపిస్తాను. ఇదిగో చూడండి నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇది ఇలా చేసుకోండి. నేను చెప్పినట్లు చేసుకుంటే చాలా టేస్ట్గా వచ్చింది. పీస్ కూడా మెత్తగా అయ్యిందనమాట. ఇలా మీరు చేసుకోండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్.